అందరికీ నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కి స్వాగతం. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా చక్కగా అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవచ్చు, అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు మనము అమ్మవారి అలంకారాల్లో, అమ్మవారి నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని ఏ విధంగా మనం దర్శించుకోబోతున్నాం, ఆలయాల్లో ఏ విధమైన అలంకారాలు చేస్తారు, అలాగే మనం ఏ విధమైన పూజా విధానాలు చేసుకోవాలి అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. మరి గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చక్కగా 9 రోజులు కూడా అమ్మవారిని పూజించుకుంటూ ఉన్నారు నవరాత్రుల్లో. మరి 9వ రోజు ఏ అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు, ఆ అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత గురించి మాకు ఈరోజు వీడియోలో తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యం చూసే వీక్షకులకు నమస్కారం. అలాగే దేవి శరణ నవరాత్రుల శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, అందరికి కూడా శ్రేయస్వరాలు కలిగిస్తూ మీకు కూడా శుభాశీస్సులు చెప్తూ ప్రారంభిస్తున్నాం. ఏమండి, హరిప్రియ భక్తిలో అనేక రకమైనటువంటి భక్తి ప్రచారం అనేది రావటం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మాన్ని కూడా మనం కాపాడుతూ రక్షిస్తూ ముందు సాగాలనే ఒక ఇది. వాస్తవానికి అమ్మవారి ఒక 9వ రోజున విధి విధానమైనటువంటి ఒక ఆలయంలో అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మనకి మహిషాసుర మర్దిని దర్శించబోతున్నారు అమ్మవారు. మహిషాసుర మర్దిని అనేటప్పటికీ ఎప్పుడైతే కూడా మహిషాసుడు ఉపాసన చేసి అతీతమైన ఒక శక్తితో, అంటే ఎటువంటి ఒక శక్తితో కూడా మరణం ఉండకూడదు, పంచభూతాలతో కానీ, అగ్నితో కానీ, నిప్పుతో కానీ, జీవరాశులతో కానీ, ఏమండి, సో అనేక రకమైనటువంటి పురుష దేవతలతో కూడా, అనగా ఆయనకి ఆడవాళ్ళంటే కొద్దిగా చిన్న చూపు అన్నట్టు. సో ఆడవాళ్ళతో ఎటువంటి మరణం ఉండదు, వాళ్ళు ఏది కూడా వాళ్ళు మన అంత శక్తివంతులు కాదు కాబట్టి కాదు. కానీ ఆయన అమ్మవారిని ఉపాసన చేస్తాడు, అమ్మవారే వచ్చి చంపుతుందన్న ఒక భావన, ఇంత జ్ఞానం మహిషాసురుడికి లేదు. అటువంటి ఒక తపస్సు ఆచరించుకుని మహిషాసురుడు వరం పొంది తన ఒక అరాచకారి కానీ, తన ఒక చేసేవంటి ఒక ప్రక్రియలో కానీ అనేక రకమైనటువంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోయి చివరి రోజున ఈ ఒక 9 రోజుల పాటు కూడా అమ్మవారు ఆయనతో యుద్ధము చేసి చివరి రోజున మహిషాసురుడిగా మర్దనగా అమ్మవారి ఒక వాహనమైనటువంటి సింహముతో దున్నపోతు ఆకృతితో ఉన్నటువంటి మహిషుడు, అంటే ఏంటి, ఒక దున్నపోతు ఒక మహిషాసిగా కనపడుతుంది, మహిషాసురుడుగా కనపడుతుంది. అంటే మహిషాసురుడు ఏంటంటే ఆంబోతు, ఒక నల్లటి ఆకారంతో, అంటే బర్రె అంటుంటారు కదండి, అటువంటి ఆకారంలో మనకు ఒక రాక్షసుడు కనపడుతుంటాడు. అటువంటి రాక్షసుని వర్ధించి లోక కళ్యాణార్థము కోసమై జగజ్యోతిగా ఈ సృష్టిని కాపాడినటువంటి ఆ మహిషాసుర మర్దిని అమ్మవారు ప్రత్యక్షిస్తుంది. ఆ ఒక అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా సకల కళ సమస్తము లోకములో రాజులు కావచ్చు అనేక ఆ రోజుల్లో పండుగ చేసుకున్నారు. 9వ రోజు అంటే దసరా పండుగ చేసుకున్నారు. అంటే ఒక రాక్షసుడు మరణించిన తర్వాత ప్రపంచానికి ఒక దరిద్రం వదిలిపెట్టిపోయింది, ఒక రాక్షసుడు మరణం జరిగింది అంటే ఎవరికైనా సంతోషం కదండి. వాడు ఎప్పుడు వచ్చి చంపుతాడో తెలీదు, ఎప్పుడు వచ్చి తిప్పికొని తింటాడని తెలీదు, ఎప్పుడు ఏం చేస్తారని తెలియని ఆందోళనతో ఉన్నటువంటి ప్రజలకి మోక్షం కలిగించినటువంటి ఆది పరాశక్తి ఆ మహిషాసుర మర్దిని. అటువంటి పరాశక్తిని ఆ మహిషాసుని వర్ధించి చాముండిలో మీరు మైసూరు వెళ్ళారంటే ఆయన పేరుతోనే ఒక ఊరే ఉంది, మైసూరు రాజు, మైసూరు అని. ఆ మహిషాసుని వర్ధించినటువంటి ప్రదేశము మైసూరులోనే. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి శక్తి స్వరూపుడిగా మనకు దర్శించడం జరుగుతుంది. అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నివేదన పెడుతుంటారు. ఏంటి నివేదన పెడుతుంటారంటే పూర్ణుండాలు, పూర్ణం బూరెలు ఏమో, పూర్ణుండాలు అంటే పూర్ణ బూరెలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పేరుతో అమ్మవారికి నివేదన పెడుతుంది. ఇక్కడ పూర్ణుండాలు చేసి గోధుమతో తయారు చేసినటువంటి పాయసం పెడతారు. గోధుమతో పిండితో తయారు చేసినటువంటి ఒకరోజు ఆ పిండితో సేమెల్లాగా చేసి ఎండబెట్టిన తర్వాత ఆ పాలను మరగబెట్టి చక్కగా మీకు ఆ పాయసం తయారు చేసి అమ్మవారికి పెడతారు. అంటే దీంట్లో పంచదార వేయరు, బెల్లమే వేస్తారు. దీంట్లో ఏంటంటే సర్వరోగ నివారణ, అష్టైశ్వరం ప్రాప్తి, వ్యాపారం అభివృద్ధి, ఏమండి
ఒక ఆకర్షితమైనటువంటి ఒక శక్తి, వివిధమైనటువంటి ఒక ప్రక్రియలో అపూర్వమైనటువంటి శక్తి లభిస్తుంది. రైట్. మహిషాసుర మర్దిని అలంకారం గురించి, ఆ అమ్మవారుడు మహిషాసురుని మధించిన కథ గురించి, చాలా చక్కగా విధానం గురించి మనకు తెలియజేశారు. అలాగే ఏ విధంగా పూజించుకోవాలి, ఏ ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకుంటారు, ఇవన్నీ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. సో చూస్తున్నారు కదండి, 9వ రోజు చక్కగా మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారి కృప మనందరిపైన ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం.